క్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలైన మీరు కూడా విభజించబడకూడదు. అవసరమైతే కూర్చో, గ్రంథం దగ్గర పెట్టుకో, లేఖనానుసారంగా ఆలోచించు. అప్పటికి పరిష్కారం కాకపోతే 100 సార్లు కూర్చో, మళ్ళీ కూర్చుని మళ్ళీ ఆలోచించు, ఏకాభిప్రాయానికి రావాలి. ఎక్కడ తప్పిది ఉంటే దాన్ని తప్పిదో అని చెప్పేలా ఉండాలి. ఎక్కడ తప్పిది ఉంటే తప్పిదాన్ని దిద్దేలాగా ఉండాలి. ఎక్కడ తప్పిది ఉంటే ఆ తప్పిది నుంచి తొలగిపోయేలాగా ఉండాలి. కాబట్టి సంఘం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ఒకటే విభజనలో విడిపోవడం, ముక్కలైపోవడం చాలా సందర్భాల్లో మనం చూస్తాం. కాబట్టి ఎక్కడైనా కాస్త 1, 2, 3, 4, 10 మంది అవుతున్నారంటే